హలో యూఎస్, వెల్కమ్ టు మనసైన కథలు. ఈ మనసైన కథలు ఛానల్లో మీరు వింటున్న కథ రాక్షస మొగుడు. ఈ స్టోరీలో ఈ భాగం వినబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ముందు అవి వినండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అందించండి. మీ సపోర్ట్ ఛానల్కి చాలా చాలా అవసరం అండి. మీ సపోర్ట్ ఉంటేనే మరిన్ని మంచి కథలు మీ ముందుకు మేము తీసుకురాగలం. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా స్టోరీలోకి వెళదాం. రేవంత్ దగ్గరికి వెళ్లి వ్రతం సంగతి చెప్పాలి అంటే మనసులో భయంగానే ఉన్నా చెప్పక తప్పదు. అసలే వ్రతం తర్వాత రిసెప్షన్‌కి తన బిజినెస్ పార్ట్నర్స్‌ని ఇంకా తెలిసిన ముఖ్యమైన అతిథులని తన భర్త పిలిచాడు. వాళ్ళ ముందు తమ ఇంటి పరువు పోవడం ఏమాత్రం అతను సహించడు. అది తెలియడంతో సాహసించి రేవంత్ దగ్గరికి వెళుతూ ఉంది ఇందు. ఎంత ధైర్యం దానికి! నేను చైత్రని ఎంతగా ప్రేమిస్తున్నానో తెలిసి కూడా నన్ను పెళ్లి చేసుకోవాలని ఇంత ప్లాన్ చేస్తుందా? అయినా ఈ చైత్రకి ఏమైనా పిచ్చా? నేను తనని ఎంతగా ఇష్టపడుతున్నానో తెలుసు కదా! అది తెలిసే కదా పెళ్ళికి ఒప్పుకుంది. ఇదేదో దొంగ నాటకాలు ఆడి డ్రామా ప్లే చేస్తే అవి నిజమనుకుని తను పెళ్లి చేసేసుకోవడం మానేసి తన స్థానం తన చెల్లికి ఇస్తుందా? అసలిలా ఎలా చేస్తుంది? తను నాకు కనిపించాలి. అప్పుడు చెప్తా తన సంగతి అని రేవంత్ అనుకుంటూ ఉండగా, నాన్న రేవంత్ అని పిలిచింది ఇందు వెనక నుంచి. ఆ పిలుపుకి అసహనంగా ఫీల్ అవుతూ, మమ్మీ ఇప్పటికే నాకు ఇష్టం లేకపోయినా మీ మాటకి విలువిచ్చి మీకోసం, మీ పరువు కోసం ఆలోచించి చాలానే చేశాను. ఇంక చేయడం నా వల్ల కాదు. నా ఓపిక నశించిపోయింది. మీరు ఒకే ఒక్క ఛాన్స్ నాకిస్తే ఆ చాందుని మెడ పట్టుకుని ఈ ఇంటి నుండి బయటికి గెంటేస్తా కోపంగా అన్నాడు రేవంత్. పిచ్చి పిచ్చిగా వాగకు రేవంత్. మెడ పట్టుకుని బయటికి గెంటేయడానికి ఇప్పుడు చాందిని ఎవరో తెలియని పరాయి మనిషి కాదు. ఈ ఇంటికి ఏమీ కాని మనిషి కాదు. నీ భార్య. ఈ ఇంటి కోడలు. ఆ విషయం నీకు అర్థమవుతుందా? లేదా అర్థమయ్యేలా చెప్పాలా? కోపంగా అంది ఇందు. స్టాప్ ఇట్ మమ్మీ. మాయ చేసి, మోసం చేసి, మొహానికి ముసుగు వేసుకుని వచ్చి పక్కన కూర్చుని తాళి కట్టించేసుకుంటే అది నా భార్య అవుతుందా? నేను ప్రేమించింది, పెళ్లి చేసుకోవాలనుకున్నది చాందినిని కాదు, చైత్రని. ఎప్పటికైనా చైత్రనే నా భార్య, మన ఇంటి కోడలు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎన్ని జన్మలెత్తినా ఈ చాందిని మన ఇంటి కోడలు కాలేదు. సీరియస్‌గా చెప్పాడు రేవంత్. గుర్తు పెట్టుకోవాల్సింది మేము కాదు, నువ్వు. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయితో నా పెళ్లి జరిపిస్తేనే మీరు చెప్పినట్లు వింటాను. మీతోనే ఉంటూ మీ బిజినెస్ చూసుకుంటాను. మీ పరువు మర్యాదలకు ఎటువంటి మచ్చ రానివ్వను అని నువ్వు మాటిస్తేనే అనాకారి వెధవలు అని తెలిసినా మన స్థాయికి సరితూగలేరు అని అర్థమవుతున్నా కూడా మేము మాట్లాడకుండా వాళ్ళ ఇంటికి వచ్చే సంబంధం కోసం మీ నాన్నని నేను దిగి వచ్చాము. ఇష్టం లేకపోయినా కష్టంగా గ్రాండ్‌గా ఈ పెళ్లి జరిపించాము. అది నువ్వు గుర్తుపెట్టుకో. కోపంగా అంది ఇందు. కానీ నేను పెళ్లి చేసుకుంటాను అన్నది చాందినిని కాదు, చైత్రని. ఇప్పుడు తను ఎక్కడ ఉన్నా నేను వెళ్లి తనని తీసుకువస్తాను. తనతో నా పెళ్లి జరిపించండి. అప్పుడు మీరు చెప్పినట్లే వింటాను. ముందు ఈ దరిద్రాన్నయితే ఇంటి నుండి బయటికి గెంటేయండి అన్నాడు రేవంత్. పిచ్చి పట్టిందా రేవంత్ నీకు? నీకు ఆల్రెడీ పెళ్ళయింది. నీ పెళ్ళాం ఈ ఇంట్లోనే ఉంది. ఆ విషయం మర్చిపోయి ఎవరితోనో తీసుకువస్తాను, దానితో నా పెళ్లి చేయండి అంటావేంటి? అయినా లేచిపోయిన దాన్ని తీసుకువచ్చి మా నెత్తి మీద పెడదామని అనుకుంటున్నావా? దానికి నేను, మీ నాన్నగారు అస్సలు ఒప్పుకోము. అలా చేస్తే సమాజంలో మనకంటూ పరువు, మర్యాద ఏమైనా మిగిలి ఉంటుందా? చంపేసేలా అతన్ని చూస్తూ అరిచింది ఇందు. మమ్మీ! ఇంకొక్కసారి చైత్రని నువ్వేమీ అనవద్దు. తనని అన్నావు అంటే నేను ఊరుకోను. ఇక్కడ నా జీవితం నాశనం అయిపోతూ ఉంటే నువ్వు పరువు, మర్యాద అంటావేంటి మమ్మీ? నీకు నాకన్నా అవే ఎక్కువైపోయాయా? కోపంగా అడిగాడు రేవంత్. అవునురా! నీకు మాకన్నా ఆ అమ్మాయే ఎక్కువైనప్పుడు మాకు నీకన్నా పరువు, మర్యాదే ఎక్కువ. ఇంకా ఈ విషయం గురించి ఎక్కువగా వాదులాడుకోవడం అనవసరం. చెప్పినట్లు బుద్ధిగా రెడీ అయ్యి కిందకి రా. సత్యనారాయణ వ్రతయానికి సమయం అవుతుంది. ఒకవేళ వీటితో నాకు సంబంధం లేదు, నేను అవ్వను, కిందకి రాను అని అంటావా? నీ ఇష్టం. కానీ ఆ తర్వాత నీతో ఉన్న అన్ని బంధాలు నేను తెంచుకోవాల్సి వస్తుంది. వార్నింగ్ టోన్‌లో చెప్పింది ఇందు. ఆ మాటకి నిస్సహాయంగా ఆమెను చూస్తూ ఉన్నాడే తప్ప మాట్లాడలేకపోయాడు రేవంత్. నీ కోపాన్ని నేను అర్థం చేసుకోగలనురా. కానీ జరిగిన దాని గురించి ఇప్పుడు మాట్లాడుకునే సమయం కాదు. కొంచెం ఈ రిసెప్షన్ గొడవ కట్టా సద్దుమణగని, ఆ తర్వాత చాందినిని అడిగి అసలు ఏం జరిగిందో,
జరిగిన దాంట్లో తప్పు ఎవరిదో, తను ఎందుకు ఆ స్థానంలోకి వచ్చి కూర్చుందో నేను తెలుసుకుంటాను. నీకు అంతా మంచే జరుగుతుంది రేవత్. నా మాట విను అని అతనికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇందు వెళుతున్న ఆమె వైపు చూసి, మోసం చేసి పెళ్లి చేసుకున్నది నువ్వు అడిగినంత మాత్రాన నిజం ఎలా చెప్తుంది మమ్మీ? దానితో నిజాలు అన్నీ బయట పెట్టించి ఎలా ఈ ఇంటి నుండి బయటికి గెంటించాలో నాకు బాగా తెలుసు. ఇక నుంచి ఆ చాందినికి ఈ ఇంట్లో దినదిన గండం నూరేళ్ల ఆయుష్లా ఉంటుంది అన్నట్లు ఉంటుంది అని కన్నింగా నవ్వుకున్నాడు రేవంత్. అతని ఆలోచన ఏమీ తెలియని చాందిని కష్టంగా సత్యనారాయణ వ్రతానికి రెడీ అవుతూ ఉంది. కళ్ళు తిరిగి పడిపోయిన చైత్రని గదిలోకి తీసుకువచ్చి బెడ్పై పడుకోబెట్టి డాక్టర్కి కాల్ చేసి, ముందు ఆమె ఒంటిపై ఉన్న బట్టలు మార్చండి, అవి చాలా చల్లగా ఉన్నాయి. అలానే చల్లటి బట్టలు ఒంటి మీద ఉంటే తనకి ఇంకా ఫీవర్ పెరిగిపోతుంది అని చెప్పి ఒకసారి బెడ్పై స్పృహ లేకుండా పడి ఉన్న చైత్ర వైపు చూసి బయటికి వెళ్ళిపోయాడు రిషి. అతనికి ఆమె మీద పట్టరానంత కోపం ఉన్నా కూడా ఈ పరిస్థితుల్లో ఆమెను చూస్తూ ఉంటే ఏదో తెలియని జాలి కూడా కలుగుతుంది. అతను వెళ్ళిపోవడంతో భారంగా శ్వాస తీసుకుని వదిలి, కన్న తల్లికి ఒంట్లో బాగోకపోతే కనీసం టాబ్లెట్ వేసుకో అమ్మా అని కూడా చెప్పడం కూడా తెలియని మా సార్ ఈరోజు ఒక అమ్మాయి గురించి ఇంతలా పట్టించుకుంటున్నాడా? ఆమెని తన చేతుల మీద ఎత్తుకుని గదిలోకి తీసుకువచ్చాడా? అంటే ఈ అమ్మాయిలో ఏదో సంథింగ్ స్పెషల్ ఉందన్నమాట అని అనుకుంటూ ఆమె వైపు చూసిన శాంతమ్మకి ఆమె మెడలో పచ్చగా కనిపించింది పసుపు తాడు. ఆ తాడుని అయోమయంగా చూస్తూనే రిషి చెప్పిన పని పూర్తి చేసి బయటకు వెళ్ళి తను చూసిన పసుపు తాడుని గుర్తు చేసుకుంటూ, కొంప తీసి సార్ కానీ ఈమెను కానీ పెళ్లి చేసుకుని తీసుకురాలేదు కదా అని ఆమె అనుకుంటూ ఉండగా ఆమె నెత్తి మీద ఒక్కటి పీకి, కొంప తీసి కాదు, నిజంగానే సార్ రాత్రి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకువచ్చారు. కానీ ఇంటి లోపలికి తీసుకురాకుండా బయట చలిలో వదిలేసి వచ్చారు. కౌశల్యాదేవి అమ్మ నాకు కాల్ చేసి వీళ్ళు వచ్చారా అని అడిగారు. నాకు అప్పుడు అర్థమైంది జరిగిన విషయం. పాపం రాత్రంతా ఆ అమ్మాయి చలిలో వణుకుతూ ఉంటే నాకు చాలా జాలి వేసింది. కానీ సార్ చేసిన పనిని నిలదీసి అడిగే అధికారం, ధైర్యం రెండూ నాకు లేవు కదా. అందుకే ఆ అమ్మ కష్టాన్ని చూస్తూ అలాగే ఉన్నాను తప్ప ఇంకేమీ చేయలేకపోయాను. కనీసం అలా ఔట్ హౌస్‌లో అన్నా పడుకోండమ్మా అని చెప్పలేకపోయాను. సార్ పర్మిషన్ లేకుండా ఆ మాట చెప్పినా కూడా గొడవే కదా! బాధగా చెప్పాడు యాదగిరి. అంతేలే అన్నా, పెద్దవాళ్ళ విషయాలు వీటిలో మనం అంతగా పట్టించుకోకూడదు అని ఆమె అంటూ ఉండగానే అక్కడికి వచ్చాడు డాక్టర్. అతన్ని చైత్ర రూమ్‌లోకి తీసుకువెళ్ళింది శాంతమ్మ. చైత్రని ఆ పరిస్థితిలో చూడలేక బయటికి వచ్చి తన టెన్షన్ తగ్గించుకోవడం కోసం సిగరెట్ తగలవేస్తూ ఉన్న రిషి డాక్టర్ రావడం చూసి ఆ సిగరెట్ కింద పడేసి కంగారుగా అతని వెనకే ఆ గదిలోకి వెళ్ళాడు. రూమ్‌లోకి వచ్చిన డాక్టర్ చైత్రని చెక్ చేసి, బాగా వర్షంలో తడవడంతో ఇలా అయ్యింది. పైగా నిన్న మార్నింగ్ నుంచి ఫుడ్ కూడా ఏమీ లేనట్లుంది ఈ అమ్మాయికి. అందుకే బాగా వీక్‌గా ఉన్నారు. 2 సెలైన్‌లు పెడితే బెటర్ అని చెప్పాడు ఆ డాక్టర్. అతని వైపు సీరియస్‌గా చూస్తూ, మీరు ఏం చేస్తారో నాకు తెలీదు డాక్టర్. కానీ ఈవినింగ్ నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి తను హెల్తీగా ఉండాలి. ఇలా వీక్‌గా నాకు అస్సలు కనిపించకూడదు. ఆర్డర్ వేసినట్లు చెప్పాడు రిషి. చిన్నగా నవ్వుతూ, యూ డోంట్ వర్రీ మిస్టర్ రిషి. మీ వైఫ్ హెల్తీగా ఉంటుంది. సాయంత్రం మీరు వచ్చేసరికి చెంగు చెంగున లేడి పిల్లలా గంతులు వేస్తుంది. మీరు చూస్తారు కదా! అయినా ఇంత ప్రేమించే భర్త తనకు ఉండగా తనకి ఏమవుతుంది చెప్పండి? అన్నాడు డాక్టర్. ఇనఫ్ అని గట్టిగా అరిచి పక్కన ఉన్న టేబుల్‌పై వస్తువులు కోపంగా విసిరికొట్టి, తను నాకు భార్య కాదు. నేను తనకి భర్తని కాదు. తనని చూస్తేనే నాకు చంపేయాలి అన్నంత కోపం వస్తుంది. ఇంకా తనని నేను ప్రేమించడం ఏంటి? పెళ్లి చేసుకోవడం ఏంటి? బుల్‌షిట్ అని కోపంగా అరిచాడు రిషి. ఆ మాటతో స్టన్ అయ్యి అతని వైపు అయోమయంగా చూశాడు డాక్టర్. ఒక్క క్షణం అతని మొహంలో కనిపిస్తున్న కోపం చూస్తూ ఉంటే డాక్టర్‌కి నిలువెల్లా చెమటలు పట్టేస్తున్నాయి. త్వరగా ఆమె రికవరీ అయ్యేలా చూడండి. తనతో నాకు చాలా పనుంది. ఆ పని పూర్తవ్వకుండా అది పైకి పోతే నాకు చాలా కష్టమవుతుంది అని కన్నింగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రిషి. వెళుతున్న అతని వైపు చూస్తున్న డాక్టర్‌కి ఒక్కసారిగా తల తిరిగింది. వామ్మో! వీడెక్కడ స్టాడిస్ట్ అండి బాబు! పెళ్ళాన్ని పెళ్ళాం కాదు అంటూ
పైగా ఆమెతో పని ఉంది, త్వరగా రికవరీ చేయండి అంటున్నాడు. పాపం వీడితో ఈ పిచ్చి పిల్ల ఎలా వేగుతుందో ఏంటో, కోరి నరకంలోకి వచ్చినట్లుంది అని అనుకుంటూ తన ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడు ఆ డాక్టర్. ఒంటిపై రూ. 1,00,000 చీర, మెడలో ఆ చీరకి మ్యాచింగ్‌గా ఒక 10,00,000 రూపాయల నగలు, తను రెడీ అవ్వడానికి తనకి ప్రత్యేకంగా ఇచ్చిన లగ్జరీ గది, కొన్ని కోట్లు విలువ చేసే ఆ ఇంటి ముందు అంతకన్నా ఎక్కువ విలువ చేసే ఒక 10, 15 కార్లు. ఇవి ఏవి కూడా చాందిని బాధని కొంచెం కూడా తగ్గించలేకపోతున్నాయి. నిజమే. నేను రేవంత్‌ని ప్రేమించాను. తను నా జీవితంలో ఉంటే బాగుండును అని ఆశపడ్డాను. కానీ ఎప్పుడైతే తను అక్కని ప్రేమిస్తున్నాడు అని తెలిసిందో, అప్పుడే నా ప్రేమని చంపేసుకున్నాను. తనతో మంచి ఫ్రెండ్‌లా మాత్రమే నేనున్నాను. ఆ క్షణం నుండి ఏ రోజు కూడా తనని చెడు దృష్టితో చూడలేదు. కానీ మనం ఒకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తుంది అన్నట్లు అనుకోని పరిస్థితుల్లో అతనికి ఇష్టం లేని భార్యగా మిగిలిపోయాను. తన భార్యగా కనీసం నా పేరు చెప్పుకోవడానికి కూడా ఇష్టపడని రేవంత్‌తో ఈ బంధాన్ని నేను ఎలా నిలుపుకోవాలి? అసలు అతని మనసు మార్చి నేను ఈ బంధాన్ని నిలుపుకోగలనా? ఒకవేళ అలా కాకుండా అతను ఎప్పటికీ నన్ను భార్యగా స్వీకరించకపోతే అప్పుడు నా పరిస్థితి ఏంటి? ఈ బంగ్లాలో ఉండే టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ, కార్ ఇలా నేను కూడా ఒక వస్తువులా మిగిలిపోవలసిందేనా? అది అవ్వడానికి వస్తువులైనా వాటి వలన వీళ్ళకి ఏదో ఒక ఉపయోగం ఉంది. మరి నా వల్ల వీళ్ళకి ఏ ఉపయోగం ఉంది? అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్న చాందిని దగ్గరికి వచ్చి, "వదినా, వ్రతానికి టైం అవుతుందట. నిన్ను రమ్మంటున్నారు" అని చెప్పింది ఒక అమ్మాయి. దానితో "హా! వస్తున్నా" అంటూ భారంగా అటువైపు అడుగులు వేసుకుంటూ వెళ్ళిన చాందినికి పీటల మీద అప్పటికే కూర్చుని ఉన్న రేవంత్ కనిపించాడు. దానితో అప్పటి వరకు భారంగా పడిన ఆమె అడుగులు భయంతో వణుకుతూ పడుతున్నాయి. ఎందుకో అతన్ని చూస్తూ ఉంటేనే వెన్నులో వణుకు పుడుతుంది. ఇప్పుడు వెళ్లి అతని పక్కన కూర్చోవాలి అంటే ప్రాణం పోతున్నట్లు అనిపిస్తుంది. ఆమె రావడం చూసి "రామ్మా చాందిని" అంటూ ఆమెని తీసుకుని వెళ్లి రేవంత్ పక్కన కూర్చోబెట్టింది ఇందు. భయంగానే అక్కడ కూర్చున్న చాందిని రేవంత్ ఏమంటాడో అని అనుకుంటూ ఒక్కసారి అటువైపు తిరిగి చూసింది. చంపేసేలా ఆమెనే కోపంగా చూస్తూ ఉన్నాడు రేవంత్. ఆ చూపుకి భయపడి వెంటనే తలదించేసుకుంది చాందిని. ఆమె కళ్ళలో నీళ్లు కన్నీటి సుడులు తిరిగిపోతున్నాయి. ఒకప్పుడు తనని ఎంతో స్నేహంగా చూసే ఆ కళ్ళు ఇప్పుడు కోపంగా చూడడం ఆమె భరించలేకపోతుంది. పంతులు గారు మంత్రాలు చదవడం మొదలుపెట్టారు. ఆయన చెప్పింది చెప్పినట్లు అయిష్టంగా రేవంత్, భయంగా శాంతిని చేస్తూ ఉన్నారు. పూజలో అప్పుడప్పుడు ఆమె చెయ్యి తన చేతిని తాకుతూ ఉండడంతో రేవంత్‌కి చెప్పలేనంత ఇరిటేషన్, కోపం పెరిగిపోతూ ఉన్నాయి. "ఎంత ధైర్యమే నీకు? ముసుగు వేసుకుని పెళ్లి చేసుకున్నా ఏదో జరిగి ఉంటుంది. అందుకే తప్పక చేసుకున్నావేమో. తెల్లవారేసరికి తప్పు తెలుసుకుని ఇక్కడి నుంచి పారిపోతావు. లేదా తప్పైపోయింది అని నా కాళ్ళు పట్టుకుని క్షమాపణలు చెబుతావు అని అనుకున్నాను. కానీ ఎంత ధైర్యంగా వచ్చి నా పక్కన కూర్చున్నావు అంటే అర్థమవుతుందే నీ చీప్ బుద్ధి. ఇదంతా నువ్వు కావాలనే చేశావు. నా గురించి తెలియక నేను మిడిల్ క్లాస్ వాడిని అనుకుని నా ప్రేమకి హెల్ప్ చేశావు. కాదు రిచ్ పర్సన్ అని తెలిసి తెలివిగా మీ అక్కని పెళ్లి నుండి తప్పించి నువ్వు ఆ స్థానంలో కూర్చుని ఈ కోట్లకి అధిపతి అవుదామని ప్లాన్ వేశావు. అర్థమవుతుంది. అంతా నాకు ఇప్పుడే చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. నీ అంతు చూసి నిన్ను ఈ ఇంటి నుండి తరిమేయకపోతే నా పేరు రేవంతే కాదు అని అతను మనసులో అనుకుంటూ ఉండగా, బాబు అమ్మాయి చేతిలో ఉన్న ఆకు, వక్క, పువ్వు, చిల్లర, పైసా తీసుకుని మండపంలో పెట్టు బాబు అని పంతులు గారు చెప్పడంతో ఉలిక్కిపడి అటువైపు చూసి తనకి పంతులు గారు చెప్పినవి అందిస్తూ ఉన్న చాందిని చేతి వైపు కోపంగా చూశాడు రేవంత్. వెంటనే అతని బ్రెయిన్‌లో ఏదో కన్నింగ్ ఆలోచన రావడంతో, "సరే పంతులు గారు" అని చిన్న చిరునవ్వుతో అతనికి చెప్పి, అవి తీసుకుంటున్నట్లు తీసుకుంటూనే చెయ్యి ముందుకు చాపి పక్కనే ఉన్న వెండి దీపపు కుందకి తన చెయ్యి తగిలేలా చేశాడు అతను. ఆ వెంటనే ఆ కుందే చాందిని చేతి మీద పడిపోయింది. చాలా సేపటి నుంచి వెలుగుతున్న దీపం అవడంతో అందులో నూనె బాగా వేడిగా కాలుతూ ఉంది. ఆ వేడి నూనె చాందిని చేతి మీద పడి చెయ్యి మొత్తం ఎర్రగా మారిపోయి కందిపోయింది. కుంద కింద పడడం వల్ల కింద ఆయిల్ పడి వెలుగుతున్న మంటని అందరూ ఆర్పారు. బాధ వలన వచ్చే అరుపు బయటికి రాకుండా పంటి బిగువున ఆ అరుపుని, బాధని అణిచిపెట్టింది. కానీ ఆ బాధ వల్ల కళ్ళలో తిరిగిన నీటిని మాత్రం
ఎవరికీ కనిపించకుండా దాయలేకపోయింది చాందిని. ఆ కళ్ళు దాటి బయటికి వస్తున్న ఆ నీరు చూసి, అయ్యో! బాగా కాలినట్లుంది. లేమ్మా ఆయింట్‌మెంట్ రాస్తాను అని అంటూ ఆమె దగ్గరికి వచ్చి ఆమె భుజం పట్టుకుంది ఇందు. తప్పమ్మా! అలా వ్రతం మధ్యలో ఆ అమ్మాయిని లేపకూడదు. అలా లేపారు అంటే వ్రతం అసంపూర్ణంగా ముగిసినట్లే అని పంతులు గారు అనడంతో, పర్వాలేదు ఆంటీ పూజ పూర్తయ్యాకే నేను లెగుస్తాను. ఇబ్బందేమీ లేదు అని అంటూ మళ్ళీ పంతులు గారు చెప్పినవి తీసి రేవంత్ చేతిలో పెట్టింది చాందిని. ఎంత మొండిదానివే నువ్వు అని అనుకుంటూ కచ్చగా ఆమె ఇచ్చినవి మండపంలో పెడుతూ ఉన్నాడు రేవంత్. తర్వాత ఏం జరుగుతుంది? రేవంత్ ఇలా ప్రవర్తిస్తూ ఉంటే పాపం చాందిని పరిస్థితి ఏమవుతుంది? చైత్రకి సెట్ అవుతుందా? ఆహ్, రిషి చైత్రని అర్థం చేసుకుంటాడా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్‌పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.